హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి టేస్టీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది అందరికీ ఫేవరెట్ అయిన ఫుడ్ అండి. ఈ టైప్లో చేస్తే నచ్చని వాళ్ళంటూ అస్సలే ఎవ్వరు ఉండరండి. అంత బాగుంది. ఈ టైప్లో ప్రతి ఒక్కరు ఒక్కసారి చూసి ఈ టైప్లో ట్రై చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుందండి. అంత బాగుంది ఈ ఫ్రైడ్ రైస్. ఓకేనా, దీన్ని ఎలా చేస్తే అంత మంచి రుచి వస్తుందో ఒక్కసారి చూసేద్దామా. దీని గురించి నేను ఉల్లిపాయలు, ఆ తర్వాత టమోటాలు, పచ్చిమిరపకాయలు ఈ మూడింటిని తీసుకున్నానండి. తీసుకునేసి ఈ మూడింటిని శుభ్రంగా కడిగి తొడాలు ఒలిసి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత వీటికి తగ్గట్టుగా ఒక 2 కోడిగుడ్లు మాత్రమే తీసుకున్నానండి. అవి పచ్చి గుడ్లు. ఓకేనా, ఉడకబెట్టినవి కావండి. ఓకేనా, ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి ఒక్కొక్కటిగా కట్ చేసి పెట్టుకుందాం. ముందుగా నేను ఆనియన్ కట్ చేశాను. వాటికి మీద ఉన్న ఈ తోలైతే శుభ్రంగా తీసేసి ఈ పొట్టు తీసిన తర్వాత శుభ్రంగా ఏదైనా నలుపు ఉంటే పాతగడ్డకైతే కొంచెం మీద నలుపు టైప్లో వస్తుందండి. అవి శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత మనం ఈ టైప్లో సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. కానీ పాతగడ్డ దొరికితే మాత్రం, అంటే ఆరిన గడ్డ దొరికితే ఖచ్చితంగా ఆరిన గడ్డ తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుని వీటిని కాస్త పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ పచ్చిమిరపకాయలు అండి. నేను ఒక 3 తీసుకున్నానండి, ఎక్కువ అవసరం లేదు దీనికైతే. పచ్చిమిరపకాయలు ఆ స్పైసీ సరిపోతుంది. ఈ పచ్చిమిరపకాయలను కూడా ముందుగానే శుభ్రంగా కడిగి ఆ తొడేలన్నది తీసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే చిన్న ముక్కలుగా ఈ పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఈ కట్ చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే అవి పక్కన పెట్టేసి మళ్ళీ టమోటాలండి. ఈ టమోటాలను కూడా ముందుగానే శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఏం చేద్దామంటే ఈ తొడిం భాగంలో ఉన్న ఈ గడ్డనైతే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తీసేసుకోండి అండి. ఆరోగ్యానికి మంచిది. కానీ ఇది కూరలో వేసినా కూడా అంత సింపుల్గా అయితే ఉడకదండి, మనం తిన్నా కూడా అరగదు. కాబట్టి అవైతే ఖచ్చితం ప్రతి ఒక్కరూ ఆ తొడిం భాగంలో ఉండే ఆ గడ్డనైతే తీసేసుకునేసి ఇప్పుడు మనం చిన్నగా దీన్ని కూడా కట్ చేసుకోవాలండి. ఓకేనా, ఈ విధంగా ఈ టమోటాలను కూడా మొత్తంగా కట్ చేసి ఇవి కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టుకోవాలి. వేసిన తర్వాత ఇవి కూడా కాస్త అలా పక్కన పెట్టేసి స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకునేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి ఆ తర్వాత దాంట్లో మనం ఈ కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అందులో వేసేసుకోవాలి. ఆయిల్ కూడా ఎంత అండి, ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి, ఎక్కువైతే అవసరం లేదు. ఇప్పుడు ముందుగా ఈ ఉల్లిపాయలను ఏం చేయాలంటే బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, అంటే సగం టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ సగం టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చుకోవాలండి. వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలు వేసి ఆ తర్వాత చిటికెడు సాల్ట్ కూడా అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఈ టమోటాలను మనం కాస్త మెత్తబడనివ్వాలండి. ఈ టమోటాలు ఈ టైప్లో బాగా మెత్తబడ్డ తర్వాత చిటికెడు పసుపు వేసుకునేసి ఆ తర్వాత సగం టేబుల్ స్పూను, 1 స్పూన్ దాకా కారం వేసి ధనియాల పొడి కొద్దిగా, గరం మసాలా కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు వీటిని ఈ టైప్లో మనం బాగా తిరిగేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని వేగనిచ్చుకోవాలండి. దానికైతే ఒక 2-3 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఆ తర్వాత ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కోడిగుడ్లు ఇందాక 2 తీసుకున్నాం కదండి, ఆ రెండింటిని కొట్టి అందులో పోసేసుకోవాలి. పగలగొట్టి అందులో పోసిన తర్వాత కాకపోతే ఏంటంటే మనం ఈ కోడిగుడ్లు కొట్టి పోసేటప్పుడు ఈ పెంకులు అన్నది పడకుండా మనం చూసుకోవాలండి. ఓకేనా, ఈ పెంకులు అన్నది పడకుండా చూసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొద్దిగా అలా కుదురుకొని ఇవ్వాలండి. మరీ కొట్టినప్పుడే కలబెట్టకుండా కొద్దిగా అలా కుదురుకుంటే మనకేమవుతుందంటే కొంచెం ఉండలు టైప్లో ఈ కోడిగుడ్డ అన్నది రెడీ అవుద్ది. ఓకేనా, అందుకోసం అనేసి ఇప్పుడు దాన్ని మనం ఇలా ఒక 4-6 నిమిషాల సేపు బాగా వేగనిచ్చి ఆ తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకునేసి దాన్ని కూడా ఇలా కలుపుతూ వేగనిచ్చుకోవాలి. ఇది ఈ టైపు వేగిన తరువాత అప్పుడు రైస్ వేసుకోవాలండి. కోడిగుడ్డు యాగకుండా మాత్రం రైసు అస్సలే వేయద్దు. కోడిగుడ్డు నీసు వాసన లేకుండా బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే రైస్ వేసుకొని ఇప్పుడు మనం దాంట్లో రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ
ఈ రైస్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే అన్నం వండిన తర్వాత ఇది పొళ్ళుగా రెడీ చేసుకోవాలండి. అంటే ఏదైనా ఒక డీస్లో కానీ ఏదైనా ఒక బట్ట మీద కానీ బాగా ఆరేసి పెట్టుకోవాలి. ఆరేసి ఉండలు లేకుండా ఈ రైస్ని రెడీ చేసి పెట్టుకొని ఆ తర్వాత దీంట్లోకి యూజ్ చేసుకుంటే ఉండలు లేకుండా ఈ టైప్లో పొళ్ళుగా సూపర్గా వస్తుందండి. ఓకేనా? ఈ విధంగా చూడండి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఫ్రై అయిందంటే అప్పుడు ఈ రైసు రెడీ అయినట్టు. దానికి ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు అంత టైం అయితే పడుతుంది. దానికి కొంచెం మంట లైట్గా హైలో ఉంచుకోవాలి. ఉంచుకునేసి ఈ టైపు దీన్ని రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఈ టైప్లో చేయాలే కానీ బయట ఫుడ్ జోలికి పిల్లలు ఎందుకు పోతారండి? ఈ టైప్లో ఖచ్చితంగా చేయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి.